ఈ 2025 సంవత్సరం కొరకు ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో ఇప్పటికే మనం 2 వాక్యాలు ధ్యానించాము. మొదటిది చివరిది. ఈరోజు మధ్యలో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. రెండో వాక్యం చూడండి. వాక్యము అద్భుతములు చేసేదను. నిర్గమాకాండం 34 అధ్యాయం. నిర్గమాకాండము 34 అధ్యాయము 10వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. మరి దైవుడి భక్తులకు కూడా ఇచ్చినటువంటి వాక్యం ఇది కనుక వాగ్దానం. నిర్గమాకాండము 34 అధ్యాయము 10వ వచనము అందరం కలిసి చదవండి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ ప్రజల్లోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి మీద చేశాను. నువ్వు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నేను నీ వలన చేయబోనది భయంకరమైనది. ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యము ఇదిగో అద్భుతములు చేసేదను. కనుక ఇదిగో నేను అద్భుతములు చేసేదను. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా ఉదయకాలం ప్రభు ఆరాధన కొరకై మనందరితో కూడా మాట్లాడును గాక. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అద్భుతములు చేయవాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి ఆరాధించిన సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే ఆయన చేసిన అద్భుతాలను బట్టి. నిర్గమాకాండం 15 అధ్యాయం. నిర్గమాకాండం 15 అధ్యాయంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 15 అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండం 15 అధ్యాయము 11వ వచనం మనం చదువుతాం. నిర్గమాకాండం 15:11 చదవండి అందరూ కలిసి. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. చాలు. ఎప్పుడు ఈ యొక్క ఆరాధన వాళ్ళు చేస్తున్నారంటే, ఈ పాట పాడుతున్నారంటే ఎర్ర సముద్రము దేవుడు పాయలుగా చేసినప్పుడు కనుక అది కన్నులారా వాళ్ళు చూశారు. కనుక కన్నులారా చూసిన తర్వాత అప్పుడు దాకా వెనకాల వచ్చే పరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాడు. కనుక ఆరిన నేల మీద వాళ్ళు నడిచిపోయారంట. 22వ వచనం. 14 అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 14:22 చదవండి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారి గోడల వలె ఉంది. కనుక ఆ సముద్రములు పోతా ఉంటే ఒక్కసారిగా సముద్రం పాయలైపోయి ఆ నీళ్ళంతా గోడలుగా నిలబడిపోయింది. కనుక ఊహించండి ఎలా ఉంటుందో. కాబట్టి ఎంత అద్భుతం. కనుక ఇది చూశారు. కనుక చూసినప్పుడు నిజంగా ఈ దేవుడు అద్భుతములు చేయవాడు అని ఆరాధించారు. కనుక ఈ ఉదయకాలం దేవుని ఎందుకు ఆరాధించాలంటే మనం కూడా ఎన్నో రకాల అద్భుత కార్యములు చేయ దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు అద్భుతకరుడు అనే పేరు కూడా మనం చూస్తాం. అందుకే యెహోవా నీ వంటి వాడు ఎవరు లేడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు. కనుక వాళ్ళు ఆరాధించడానికి మొదటి కారణం, మొదటి హేతు ఏంటంటే ఎర్ర సముద్రము పాయలుగా చేయబడ్డ. ఈ ఉదయ కాలము నీటిని గురించి ఒక 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఇదే నీటిని దేవుడు ఒక్క నీటితో ఎన్ని అద్భుతాలు చేస్తాడని చెప్పడానికి ఒక 5 సందర్భాలు నీటిని గురించి మనం చూద్దాం. మొట్టమొదటిది ఎర్ర సముద్రంలో నీటిని దేవుడు పాయలుగా చేశాడు అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, రెండో సందర్భం చూద్దాం. ఇది నిర్గమాకాండం 15 అధ్యాయం. నిర్గమాకాండం 15 అధ్యాయము 2వ సందర్భము 22 నుంచి 25 దాకా మనం చదువుకుంటాం. నిర్గమాకాండం 15 అధ్యాయం. నీటిని దేవుడు సముద్రపు నీటిని విభాగించి 2గా చేసి దారిచ్చిన దేవుడు. రెండో సందర్భం నిర్గమాకాండం 15 అధ్యాయం 22 నుంచి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూర్ అరణ్యమునికి వెళ్లి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరు. మారా నీళ్లు చేదైన గనుకను వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనగా చేదని పేరు కలిగారు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుకొనగా. చదవండి 25. అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటి యెహోవా అతను ఒక చెట్టును చూపెను. అది నీళ్ళని వేసిన తర్వాత నీళ్ళు మధురములాయని. అక్కడ ఆయన వారిని పరీక్షించి గమనించామంటే వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారు. కనుక షూర్ అరణ్యానికి వెళ్ళినప్పుడు 3 దినాలు నడిచారంట. ఆ షూర్ అరణ్యంలో వారికి ఏం దొరకలేదంట, నీళ్లు దొరకలేదు. ఆ తర్వాత మార అనేటువంటి స్థలాన్ని చేరుకున్నారు.
ఆ మారవ నీళ్లు ఉన్నాయి కానీ అవి ఎట్లా ఉన్నాయంట, చేదని, త్రాగలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మోషేతో అడుగుతున్నారు, మేమేం తాగాలి అన్నప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. మోషే మీద చదువుతామంటే మోషే దేవునికి మొరపెట్టాడు, ప్రభా ఇంతమంది ప్రజలకు నీళ్ళు ఎక్కడ మేము తేగలము అన్నప్పుడు, నిజంగా అరణ్యములో కనుక అంతా అన్ని లక్షల మందికి నీళ్ళు ఎన్ని ట్యాంకర్లు కావాలి, ఎలా తేగలం అని మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, అదో చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టును నరికి దాంట్లో వెయ్యండి, అప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయంట, మధురములాయను. కనుక ఎంత స్వచ్ఛమైన కనుక మధురమైన నీటిని తాగుతారన్నాడు. కనుక ఏంటి ఆ చెట్టు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ చెట్టు. కాబట్టి రెండో సందర్భము ఆయన మరి చేదైన నీళ్లను మంచినీటిగా మార్చినవాడు, ఇది కూడా అద్భుతమే. కాబట్టి ఎర్ర సముద్రం పాయలుగా చేసేది ఒక అద్భుతమైతే, అలాంటి పాడైపోయిన చేదు నీటిని ఆయన మధురముగా చేశాడు. కనుక ఎంత గొప్ప దేవుడైనా. కాబట్టి అందుకే మనం దేవుని ఆరాధించాలి. ఆయన పాడైపోయిన వాటిని కూడా బాగు చేయువాడు. కనుక నిజంగా ఇప్పుడు వాళ్ళు నీళ్ళు కొనుక్కొచ్చిపోయాలంటే ఎవరి వల్ల అవుతుంది? అలాంటిది ఆ చెడిపోయిన నీటిలోనే ఆ ఒక చెట్టు నరికి వేయడం ద్వారా ఆ యొక్క నీళ్ళన్నీ కూడా మధురముగా చూస్తాం. కనుక ఆ చెట్టు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తా ఉంది. కనుక అందుకే ఆయన సువార్తలు అంటాడు, ఆయన పశ్చిమరానికి ఇలాగ చేస్తే అనే మాట ఆయన ఉపయోగిస్తాడు. కాబట్టి అంటే నాకు ఎలాగ చేశారు అని ఆయన మాట్లాడతాడు. కాబట్టి చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇది రెండో సందర్భం. చెడిపోయిన నీటిని ఆయన మంచి నీటిగా మధురముగా, మారా నీటిని చైతన్య నీటిని మధురముగా మార్చిన వాడు, అది రెండో అద్భుతం. మూడోది మనం చూద్దాం, రెండవ రాజులు 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము. ఇవన్నీ కూడా దేవుడు వారి జీవితం జరిగిస్తూ వచ్చిన అద్భుతాలు. 2వ రాజులు 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుదాము. 2వ రాజులు, ఇది 3వ అద్భుతం. 2వ రాజుల గ్రంథము 2వ రాజు 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు మనం మరి మార్చి చదువుకుంటాం. 2వ రాజులు 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం మార్చి చదువుకుంటాం. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళ వాడని నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అది కొత్త పాత్రలో ఉప్పు వేసి నాకు తీసుకొని నేను వాడితో చెప్పాను. వాడు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట వద్దకు పోయి అందరూ ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటి నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వల్ల మరణం కలుగకపోవును, భూమి నిస్సారం ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన ఆ మాట చొప్పున ఆ నీటి మంచిదై ఉన్నది. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పట్టణం అయితే రమ్యమైంది, చూడటానికి చాలా బాగున్నాయి. ఖర్జూరపు చెట్లు ఉంటాయి, విస్తారం ఖర్జూరపు చెట్లు ఉంటాయి. తర్వాత ఆ ఎరికో పట్టణం అనేది ఒక వ్యాపారానికి కూడా మంచి కేంద్రము కనుక వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. రమ్యమైన పట్టణం కనుక చూస్తానికి చాలా బాగుంది, కానీ కనుక నీళ్లు మాత్రము మంచివి కాదు. కనుక పైకి బాగానే ఉంది కానీ లోపల చెడిపోయిన స్వభావం మనం చూస్తాం నీళ్లు. అలాంటిది ఎలీషా చెప్తున్నారు, అయ్యా ఈ భూమి నిస్సారం అయిపోయింది కనుక ఈ నీళ్లు మంచివి కాదన్నప్పుడు ఎలీషా చేసిన పని ఏంటంటే, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి అంటాడు. కాబట్టి కొత్త పాత్ర తీసుకొని రండి. కాబట్టి కొత్త పాత్ర ప్రభువైన యేసుక్రీస్తు అని చూపిస్తా ఉంది. ఆ ఉప్పు కూడా యేసు ప్రభువుని చూపిస్తా ఉంది. కాబట్టి ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చిన తర్వాత ఆ నీటి అడ్డకు పోయి అందులో ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ యొక్క చెడిపోయినటువంటి ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయంటే అవి మంచి నీరుగా మార్చబడ్డాయి. కాబట్టి ఆ నీరు మంచిదై ఉన్నది. 19లోనేమో ఆ నీళ్ళు మంచివి కాదని చెప్పారు, 22లో ఆ నీరు మంచిదై అదే నీటిని కనుక మన దేవుడు చూడండి ఒకే నీటిని కనుక పాయలుగా చేసి అద్భుతం ఇచ్చాడు. అలాంటి చెడిపోయిన చేదైన నీటిని మధురముగా మార్చాడు. 3వ సందర్భం చూసినప్పుడు కనుక మంచి నీరు కాగిదాన్ని ఆయన మంచిగా మార్చాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు అంటే కనుక మంచిగా మార్చువాడు, చెడిపోయిన దాన్ని కూడా మంచిగా మార్చువాడు. అనగా ఒక చెడిపోయినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిని కూడా దేవుడు నూతనమైన వ్యక్తిగా చేసేవాడు. అలాగే బైబిల్ మనం చూస్తే ఎంతో మంది కనుక మన జీవితాలు కూడా చెడిపోయినవి, మంచివి కాదు. అలాంటిది యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా మనమంతా ఏమవుతున్నామంటే
నీతిమంతులు అవుతున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అదే పని మనం చూస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని విశ్వాసముంచు వానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. కాబట్టి ఏ పని చేయని చెడిపోయినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువు దగ్గరికి వచ్చేస్తూ నేను పాపిని అంటే చాలు, ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని నీతిమంతునిగా. కాబట్టి అందుకే ప్రభా కనుక ఆ చెడిపోయిన నీటి వలె కనుక చేదైపోయిన నా జీవితాన్ని మధురముగా చేశావు, కనుక చేదైన మంచిది కానీ నా జీవితాన్ని కనుక ఒక మంచి వ్యక్తిగా, కొత్త వ్యక్తిగా అది ఎలా సాధ్యమవుతుంది? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు కొత్త పాత్రను ఉపయోగించినట్లుగా కొత్తదిగా చేయబడినట్టుగా యేసు ప్రభువుకి వచ్చుడు ద్వారా మనల్ని కొత్త వ్యక్తులుగా చేస్తున్నారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా. కాగా ఎవడైనా క్రీస్తును ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయును. కాబట్టి యేసు ప్రభువు దగ్గరికి వచ్చుడు ద్వారా జరిగేటువంటి అద్భుతం మనం చూసామంటే వాళ్ళు పాతవి గతించి కొత్తదిగా చేస్తాడు, కాబట్టి కొత్త వ్యక్తులుగా చేస్తాడు. కాబట్టి ఉదయకాలం అందుకే మనం దేవుని ఎలుగెత్తి ఆరాధించాలి. కాబట్టి ప్రభు నా జీవితంలో మరి మారా వంటి నా చేదన జీవితాన్ని మధురముగా మార్చావు, చెడిపోయిన నీటి వంటి స్వభావం కలిగినటువంటి నా జీవితాన్ని మంచి వ్యక్తిగా మార్చావు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క సముద్రం నిరీక్షణ లేని జీవితాన్ని గుర్తుగా ఉంది. ఆ సముద్రం ఎలా మనం దాటగలం, దీంట్లో మునిగిపోతాం కనుక అని భయపడుతున్నటువంటి నిరీక్షణ సందర్భాల్లో దేవుడు సముద్రాన్ని పాయలుగా చేసి వారికి దారి కల్పించిన దేవుడు, 6 నేల మీద నడిచేట్టుగా చేసిన దేవుడు. కనుక మానవికలు పంపించిన నిరీక్షణ బట్టి మన ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచ బద్దులమైన ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. 4వ చూడండి, 4వ సందర్భం మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఒక నీటితోనే ఎన్ని అద్భుతాలు ఆయన చేస్తామని చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము ఇది 4వ సంగతి. మొదటిది సముద్రమును పాయలుగా చేసిన దేవుడు, దారిచ్చినవాడు. 2వది మారా నీటిని మధురముగా చేసినవాడు. 3వది చెడిపోయిన నీటిని మంచిగా చేసినవాడు. ఇప్పుడు 4వది అదే నీటితో చేసిన సందర్భం మనం చూసామంటే యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, సామెత అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పున్నది చేయడు, 2-3 తోములు పట్టు ఆ రాత్రి మళ్ళీ అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణ నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకుని నింపిరి. దాన్ని మీరు ఇప్పుడు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షాసం ఎక్కడి నుండి వచ్చెను? ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షాసమైన ఆ నీళ్లను రుచించినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి వారు మొదట మంచి ద్రాక్షాసం పోసి జన్లు మత్తిగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయేది, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షాసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాడు. సందర్భం మనకు బాగా తెలుసు. కాను అనేటువంటి ఊరు వివాహం జరుగుతుంది. యేసుప్రభు వారు ఆయన తల్లి కూడా దానికి పిలువబడ్డారు. వారు వెళ్ళిన తర్వాత మధ్యలో ఏమైపోయింది? ద్రాక్షాసం అయిపోయిందంట. మధ్యలో ఏమైపోయింది? ద్రాక్షాసం అయిపోయింది. 3వ వచనం. ద్రాక్షాసం అయిపోయినప్పుడు యూదులు వాళ్ళ పెళ్లిళ్ళు తప్పనిసరిగా ద్రాక్షాసం ఇస్తారు కనుక వాళ్ళకి అది ఎంత మర్యాద పూర్వకమైంది. అలాంటిది ఇప్పుడు ఆ ద్రాక్షాసం అయిపోయినప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నప్పుడు ఆ తల్లి కూడా యేసు చెప్పినప్పుడు అమ్మ నాతో నీకేమి చెప్పిన తర్వాత అంది. ఆయన ఏం చెప్తాడు? ఆయన చెప్పిన పని మీరు చేయండి అన్నప్పుడు ఆయన ఏం చేసాడు? బయట కాళ్ళు కడుపుని వచ్చేటువంటి రాతి బాణలు ఉన్నాయి కనుక ఆ యొక్క రాతి బాణలు దేనికి ఉపయోగిస్తారంటే లోపలికి వచ్చేటువంటి వాళ్ళు కాళ్ళు చేతి శుభ్రం చేసుకుని వచ్చాయన్నమాట. కనుక ఆ రాతి బాణలు అక్కడ 6 ఉన్నాయంట. ఉంటే వాటి నీళ్లతో నింపండి అన్నాడు. కనుక దాంట్లో ఎంత మురికి, ఎంత మైల, ఎంత దస్ట్ ఎన్ని ఎట్లా ఉంటాయి. అయినప్పుడు కూడా దాన్ని నింపన్నప్పుడు వాళ్ళ అంచుల మట్టుకు నింపారు. కానీ ఇప్పుడు ఆ నీళ్లు కడుక్కున్నటువంటి
కాళ్ళు కడిగేటువంటి ఆ నీళ్ళే ఏమైపోయినవి ద్రాక్షరసముగా మారిపోయినాయి. అందరు పోస్తా ఉంటే అందరూ అనుకుంటున్నారు మొదటి దానికంటే ఇప్పుడు చివరి పోస్తుంది చాలా రుచిగా ఉందంట. మన పెళ్ళిని ఎటువంటి అంటే మొదట మంచి వేస్తాం, లాస్ట్ నీళ్ళు పోతే ఏం చేస్తాం, దాంట్లో బకెట్ సాంబార్ బకెట్ వేడి నీళ్ళు పోసేస్తాం. ఎందుకంటే మొదటిది మంచిది అయిపోతే లాస్ట్ ఉన్న దాన్ని అందరు కవర్ చేయాలి కాబట్టి మనం కలుగుతాం. ఇప్పుడు ఇది ఉల్టాగా ఉంది. మొదటి పోసిన దానికంటే రెండోసారి పోసిన ఎట్లా ఉందంట, రుచిగా ఉందంట. కాబట్టి అంటున్నాడు కనుక మన దేవుడు ఎలాంటి అంటే నీళ్లను ద్రాక్షరసముగా మార్చువాడు. ఎంత అద్భుతం. కాబట్టి చూశారు కనుక ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆ యొక్క కాళ్ళు కడిగేటువంటి బాణంలో ఉన్న నీటిని సహితమైన ద్రాక్షరసముగా మార్చినది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అది జరుగుతుంది. అందుకే ఆయన మీతో చెప్పున్నది కాబట్టి ఆయన ఏం చెప్తే చేయండి. కాబట్టి ఈ దేవుడు చూసే ఒకే నీటి ఎన్ని అద్భుతాలు. కనుక ఒకే నీటి ద్వారా దారి కల్పించాడు. చెడిపోయినటువంటి మారానీటిని మధురముగా మార్చినవాడు, చెడిపోయిన నీటిని మంచి నీటిగా మార్చినవాడు. అంత మాత్రమే కాదు, నీళ్లను ఆయన ద్రాక్షరసముగా మార్చినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన అరణ్యంలో తన ప్రజల కోసము నీటి బుగ్గలు కూడా పుట్టిస్తాడంట. ఆది కాండం 21వ అధ్యాయం చూడండి. దేవుడు నీటిని పుట్టించగలడు. ఉన్న నీటిని అద్భుతం చేసి మార్చాడు. అలాగా నీటి లేని దగ్గర నీటిని కూడా పుట్టిస్తానే. ఆది కాండం 21వ అధ్యాయం 15వ వచనం నుండి మనము చదువుదాము 19 వరకు. ఆది కాండము 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకు. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయినవన్నీ తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి 16 చదవండి. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని ఇంటి దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చోండు. ఆమె ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాడిని మరి వినును. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేమొచ్చింది, భయపడకము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అని. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓటను చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చింది. చాలా గమనించండి సందర్భం. అబ్రహాము శారాలు కలిసి ఇద్దరు హాగర్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ చిన్న పిల్లవాడిని ఇష్మాయిల్ తీసుకుంది. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత నీళ్ళు లేక పిల్లవాడిని ఆ పొదల్లో పడేసి ఎలుగైతే ఏం చేస్తుందంట, వేడుస్తా కూర్చుంది. పిల్లవాడిని ఎట్లా బతికించాలి అని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవుడు చిన్నపిల్లల ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఆ చిన్నవాడు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ మొర విని దేవుడు ఆకాశంలో ఒక దూతను పంపించాడు. హాగర్ నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు? కాబట్టి దేవుడు నీ స్వరం కాదు కానీ దేవుడు ఆ చిన్నవాణి స్వరం విన్నాడు. కాబట్టి అక్కడ నీళ్ల ఓట తెరవబడుతుంది కనుక అన్నప్పుడు ఆమె ఏం చేసిందంట, 19వ వచనం. మరి దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓటను చూచి. కానీ ఇది అంటే ఎక్కడ, అరణ్యములో. చూడండి 14వ వచనంలో, బేషవ అరణ్యములో తిరుగుచుండెను. అరణ్యములో దేవుడు ఏం తెరిచాడంటే, దేవుడు అరణ్యములో నీళ్ల ఓటను తెరిచాడు. పుట్టిస్తాడు అరణ్యములో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43 ఆయన అంటాడు, నా ప్రజల కోసం నేను అరణ్యములో నీటి బొగ్గలను పుట్టించేదను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనం 43 చదవండి. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. చాలా దేవుడు ఎలాంటి వాడంటే అరణ్యములో నీళ్లు పుట్టిస్తాడు. ఇక నీళ్లు దొరకవు, మన సంగతి అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కనుక దేవుడు అరణ్యములో కనుక ఏమిస్తాడంటే ఆయన నీళ్లు పుట్టిస్తాడు, ఎడారిలో నదులు కలుగు చేస్తాడు. కనుక ఎడారిలో డెజర్ట్ కనుక అంత ఇసుక ఎడారి, ఆ ఎడారిలో నది నీళ్ళు ఎట్లా రాగలవు, తీసుకొస్తాడు దేవుడు. కనుక ఎందుకంటే ఆయన అద్భుతమును చేయువాడు. కాబట్టి ఉదయకాలం అందుకే ఈ యొక్క వాగ్దానం బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. ప్రభువా నువ్వు ఎన్ని అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల్లో జరిగిస్తూ వచ్చావు. ఇవన్నీ మనం చూసినప్పుడు మన దేవుడు ఎన్ని అద్భుతాలు చేయువాడు. కానీ ఇప్పుడు 4 సందర్భాలు మనం చూసాం. మొదటిది ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అలాంటి నీటే
చెడిపోయినటువంటి చేదైన నీటిని మధురముగా చేశాడు, చెడిపోయే నీటిని మంచినీటిగా చేశాడు, అది మాత్రం నీళ్లను ద్రాక్షసంగా మార్చాడు, అరణ్యములు కనుక ఆయన నీళ్లను పుట్టించి వాడుగా మనం చూస్తాం. 5వది. అందుకే అది మాత్రమే కాదు, అదే నీటి మీద ఆయన నడిచాడు కూడా, అదే నీటి మీద. మత్తయి సువార్త 14వ అధ్యాయము ఆ నీటి మీదే ఆయన నడిచి కూడా వచ్చాడు మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయము 27 నుంచి మనం చదువుదాం. 27 నుంచి. వెంటనే ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి వద్ద నాకు సెలవిమ్మని ఆయన తన్ను. ఆయన రమ్మనగానే పేతురు దూరం దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచాను. చాలా కనుక యేసు వారు నీళ్ల మీద నడిచి వచ్చాడు సముద్రంలో. కాబట్టి ఆయన నీళ్ల మీద నీటిని పుట్టించగలడు, నీటిని మార్చగలడు, కానీ నీళ్ల మీద నడవగలడు కూడా. కాబట్టి ఇప్పుడు అంత మాత్రమే కాదు, చూడండి అదే 14వ అధ్యాయం 26వ వచనం, మత్తయి 14:26. ఆయన సముద్రం మీద నడుచుతో శిష్యులు చూచి. కాబట్టి సముద్రం మీద నడిచాడు, పేతురు నడిచాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈయన అద్భుతములు చేయవాడు, అద్భుతములు చేయవాడు. అందుకే చూడండి ఏమని రాయబడింది ఆయన గురించి. కీర్తన 72వ కీర్తన. ఈ అద్భుతాలు ఆయన మాత్రమే చేయగలడు, ఎవరు మిగతా వాళ్ళు చేయలేరు. కీర్తన 72:18 వచనం. 72వ కీర్తన అందరం కలిసి 18వ వచనం. కీర్తన 72:18 చదవండి. దేవుడిని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలడు. కాబట్టి ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన మాత్రమే, అంటే అర్థమైంది, వేరే వాళ్ళు చేయరు, ఆయన మాత్రమే చేయగలడు. ఇంకో మాట రాయబడింది, ఆయన ఒక్కడే చేయగలడు. కీర్తన 136, కీర్తన 136. ఇలాంటి అద్భుతాలు ఆయన మాత్రమే చేయగలడు. తర్వాత ఆయన ఒక్కడే చేయగలడు. 136వ కీర్తన, కీర్తన 136 అందరం కలిసి 4వ వచనం. 136వ కీర్తన 4వ వచనం కూడా చదువు. 136:4 చదవండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప. కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడు, ఆయన ఒక్కడే చేయగలడు. కనుక అలాంటి దేవుడు, అందుకే ఆయన ఆరాధించాలి. అందుకే కీర్తన 98వ కీర్తన, క్షమించండి, 98వ కీర్తన, కీర్తన 98 మొదటి వచనం కూడా చదువుదాం. కీర్తన 98వ కీర్తన మొదటి వచనము అందరం కలిసి. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. కాబట్టి ఆయన గురించి కొత్త కీర్తన ఎందుకు పాడాలంటే ఆ యెహోవా ఆశ్చర్య కార్యములు చేసిన. అందుకే యెషయా 9:6 రాయబడింది, ఆయన ఆశ్చర్య కరుడని చూస్తాం. కాబట్టి ఉదయకాలము ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యాలను ఇశ్రాయేలు జీవితాలు జరిగించాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట మనం చూద్దాం. ఇవే కాదు, ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు జరిగించాడ. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయము మనం గమనించామంటే 15వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము పేజ్ నంబర్ 767, పాత నిబంధనలో పేజ్ నంబర్ 767. మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చదువుదాం. 15. ఐగుప్తులో నుండి నీ వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతున్నాను. కానీ ఐగుప్తులు చూస్తున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. కొన్ని మాత్రం మనం చూడగలిగాం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం చూసామంటే బండ్ల నుంచి నీళ్లు కూడా రప్పించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, కనుక పూరేళ్లను కురిపించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు. కాబట్టి అవన్నీ మనం ధ్యానం చేసే సమయం లేదు. కాబట్టి ఉదయకాలము మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఈ దేవుడు అద్భుతకరుడు. అందుకే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ఆరాధనలో, వాళ్ళ పాటలో అర్థం ఏంటంటే అద్భుతములు చేయవాడు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి ఉదయకాలం మన జీవితంలో కూడా అన్నిటికంటే మహాద్భుతం ఏంటంటే పాపులమైన మన కోసము మన స్థానాన్ని యేసుప్రభువు తీసుకొని మనకు బదులుగా, మనకు ప్రతిగా మన శిక్ష ఆయన పొంది మన